దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కలిసి రావడానికి కొందరికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు శక్తిపరుచుకొని తోడుకొని వచ్చుచున్నందుకు దేవుని యొక్క కృప మనల్ని వెంబడించి నడిపించుచున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేస్తున్న దేవుని బిడ్డలుగా సంఘాల్లో మార్పు కనిపిస్తున్నట్టుగా కనబడుతున్నది. మరి దేవునికి విలువిస్తున్నారో ఇంకా దేనికి విలువిస్తున్నారో అర్థం కాని చర్యలోకి క్రైస్తవ్యం సంఘం మార్పు చెందేసి తీరుతున్నది. బైబిల్ కూడా అదే చెప్పుచున్నది. అధికంగా ఆత్మీయతలో సంవత్సరాలు ఆయుష్ పెరిగొచ్చేటప్పటికి ఆత్మీయత మెల్లిమెల్లిగా క్షీణించిపోయే ఒక పద్ధతిలో కనబడే రోజుల్లో మనం ఉంటున్నాం. మరి మీ ఆత్మీక స్థితిగతిని పగటి వేళ పరిశోధన కలిగి జీవించుకు తీరడానుకున్న భాగ్యాన్ని మీరే ఎంచుకు తీరాలి. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి చేయడానికున్న పనులు ఆత్మీయతలు చేసుకు తీరడానుకున్న ప్రయత్నాలను చేసుకు తీరడానికి దేవుని బిడ్డలు తయారై తీరాలి. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరచును కాక ఈరోజు PYP మీటింగ్ ఉన్నట్టుంది కదా. ఓకే, దాని కొరకు దాని విషయంలో పరవర్తి కార్యక్రమాన్ని మనం చూసుకుందాం. పగటి వేళ చదివిన వాక్య భాగంలోకి మనం చదువుకునొద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 4వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులలోను వారి వంశముల చొప్పున వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పని చేయటం. చాలు. ప్రత్యక్ష గుడారములో ఏం చేయడానికి 3 గోత్రాల గురించి ఆ అధ్యాయము స్పష్టంగా చెప్పుచున్నది. దాని 3వ అధ్యాయంలో చదివినప్పుడు లేవియా గోత్రానికి మాత్రం పని అప్పగించినట్టుగా అందులో కూడా 3 గోత్రాలు, 1 కోహాతీయులు, 2 గెరోషీములు, 3వది మెరారీలు. ఈ 3 గోత్రాల గురించి అక్కడ ప్రత్యేకంగా రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. దేవుడు ఈ 3 గోత్రాలని ప్రత్యేకంగా ఎన్నుకున్నది దీనికంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఏం చేయడానికి? పని దొంగలు అవడానికి కాదు, పని చేయడానికి. ఈ కాలంలో పని దొంగలు సంఘాల్లో పెరిగిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏ పనులు వస్తారు, కూకుంటారు, పోతారు. పని దొంగలు వాళ్ళకి దేవునితో ఏ రీతి కలిగిన పని ఉండదు. కానీ సంఖ్యాకాండం చెప్పుచిన మాట యథార్థముగా లేవీయులకి ఏముంది? పని ఉంది. పని లేనివాడు లేవీయుడు కాడు. అర్థం కాలేదనుకుంటా. నీకు దేవుని యొక్క సమాజంలో దేవుని యొక్క మందిరంలో ఏ పని పాలుపింపు లేదంటే నువ్వు ఆ సంఘానికి పనికిరాని పాత్రలే, నువ్వు ఆ సంఘానికి ఏ ఉపయోగం లేని పాత్రలే. నీకు ఆ సంఘం మూలంగా ఏం రావట్లేదు, ఏ క్షేమాభివృద్ధి రావట్లేదు. నువ్వు ఉత్తుతే ఆ సంఘానికి వెళ్ళేది, నువ్వు ఆ సంఘంలో ఏమై ఉండేది? పాలు పంపుకు తీరేది. అందుకే ఈ 3 గోత్రాల గురించి బైబిల్ సెలవిచ్చిన వారికి దేవుని ఆలయంలో ఏముంది? వారికి పని ఉంది. పని లేనివాడు ఎవడు కూడా లేడు. సామాన్య ప్రజలకు మాత్రమే ఏం లేదు, ఏ రీతి కలిగిన పనులు లేవు. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు సామాన్య ప్రజలుగా బతకడానికి ఆసక్తి చెంది తీరేది. అందుకే అక్కడ చెప్పిన మాట దేవుని యొక్క ఆలయంలో వారికి ఏముంది? పని ఉంది. ప్రత్యక్ష గుడారంలో లేవీయులకు ఏముంది? పని ఉంది. లేవీయులు చేయాల్సిన పని దేవుడు ప్రత్యేకంగా వారికి బయలుపరుచుకొని చెప్పారు. పని దేవుని యొక్క బిడ్డలుగా మనం తెలుసుకు తీరాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనమందరం కూడా లేవీయులమే, మనమందరం కూడా యాజకులమే, మనమందరం కూడా దేవునికి పరిశుద్ధ జనాంగమే. అలాగైతే మనకి ఏం అక్కర్లేదు, ప్రత్యేక వేషభూషణాలు అక్కర్లేదు. పాత నిబంధనలో యాజకులకి ఏమున్నది? వారికి అంగీలు ఉన్నాయి, వేషభూషణలు ఉన్నాయి, 5 రకాలైన వస్త్రాలు వారిని ధరించుకొని ఏం చేయగలిగేది? యాజకత్వం నెరవేర్చుకోగలిగి తీరేది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అంగీలు ధరించుకోవాల్సిన అవసరం లేదు. మా పితరులు ఎందుకు అంగీలు ధరించుకున్న సంఘంలో నుంచి బయటకు వచ్చారు? దేనికంటే ఒక్క వాక్యం వారిని ఎలిగింపులోకి తీసుకొచ్చినది కాబట్టి. వారు అంగీలను విడవడానికి ఉన్న కారణం. కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, వారు అంగీలు ధరించుకునే పరిచర్యలు చేసేది. అలాంటి సంఘంలో నుంచి మీ పితరుల సంగతి నాకు తెలియదు. నా పితరులు ఆ సంఘాలు విడిచిపెట్టి రావడానికున్న ఏకైక ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్య అన్న యాజకుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన అంగీ ధరించలేదు. ఆయన ధరించలేని అంగీ నాకు అక్కరలేదు. వేదన కలిగిన చర్య అంటే యేసయ్య అక్కర్లేని అన్ని ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి, దేవుని సంఘాలకి కావాలి. అందుకే కదా యేసయ్యకి కావాల్సిన జనం ఎక్కడ లేరు, ఇంకెక్కడో ఉన్నారు. యేసయ్యకి కావాల్సిన ప్రజలు యేసయ్యతో నడవటలేదు. అందుకే నేను చెప్పాను, మేము ఆ సంఘాలు వచ్చి విడిచిపెట్టి రావడానికి ఉన్న కారణం ఏంటంటే యేసయ్య వద్దన్నది నేను ధరించుకునే పద్ధతి లేదు.
ఈ కాలంలో కొందరు దేవుడు యేసయ్య వద్దంటే ఏంటిది, అవునంటే నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. అలాగైతే నీ నిరీక్షణ కలిగిన జీవితం ఏమైపోతుంది? త్రొట్టిల్లిపోయే పరిస్థితి, పరలోకం చేరలేవు. హలో హలో మరి మీకెంత ఆత్మిక తీవ్రత ఉందో నాకు తెలియదు. వస్త్రం మలినమైన దానిని గురించి సాతాను వాదించుకోగలిగి తీరితే, వస్త్రాన్ని తొడిచికించుకొని ఆరాధన చేయగలిగి తీరితే, ఏ వస్త్రం యాజక ధర్మం అనుకున్న వస్త్రం ధరించుకొని ఆరాధన నడిపించుకునే గడప దాటేస్తామేమో, పరలోకానికి చేరలేవు. క్రైస్తవ్యములో ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఊహించుకుంటాను నేనేదో పరలోకంలో ఉన్నానని. నీ ఊహలకు అందేటట్టుగా ఉన్నది కాదు పరలోకం. అర్థం కాలేదు అనుకుంటాను. నేను చప్పట్లు కొడితే పరలోకానికి వెళ్ళిపోతాను, నేను అన్ని భాషలు చెప్తే పరలోకానికి వెళ్ళిపోతాను, నేను వాక్యం చదివితే పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ఏదైనా క్రియక్రమాలు చేసేస్తే పరలోకానికి వెళ్ళిపోతాను. నువ్వేం చేసేబట్టి పరలోకానికి వెళ్ళేది కాదు. నీకు దేవుడు కృపనిచ్చాడు కాబట్టి, నీ మీద దేవుని యొక్క కనికరం పడింది కాబట్టి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దానికి ఒక క్రమావళి ఉంది. నీకు నచ్చిన క్రమావళి కాదు, దేవునికి నచ్చినది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, నీ చెయ్య నిన్ను ఆత్మిక విషయంలో అభ్యంతర పరిత నరికి. అలా నరికేసి వచ్చిన ఎంతమంది దేవుని వీళ్ళని చూశారు? మీసాలు తీసేస్తారు. హలో, మీసాలు ఉరికించేస్తారు. దేవుని కోసం నేను చేశాను అభిమానంతో చెప్పేస్తారు. నేను కూడా అందులో ఉన్నాను, మరి మీ సంగతి నాకు తెలియదు. జుత్తులు కొట్టేస్తారు దేవుని కోసం అభిమానముతో, తల మీద ముసుగులు అభిమానంతో. ఏదో నేను గొప్ప నాయన, ఈ అభిమానం ఏం చెయ్యవు. నేను వాటి నీ అభిమానానికి చెందిన నీ ఆత్మీయత అభ్యంతర పరిచిన దాన్ని నరుకు. హలో, నీ ఆరాధనని అభ్యంతర పరిచిన దానిని నువ్వు నరక లేకుండా దేవుని యొక్క మందిరములో పనికొచ్చే పాత్రలో ఉపయోగింపబడి తీరలేవు. హల్లెలూయా. అందుకే కొందరికి ఇప్పుడు పని బాధ్యత లేదు. దేవుని యొక్క ఆరాధన వ్యవస్థలో ఏం లేదు. ఏ పని, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు కానీ అట్లా ఏ రీతి కలిగిన పని బాధ్యతలు లేని దేవుని బిడ్డలుగా మారుతున్నారు. దాని అర్థం ఎప్పుడో దేవుని దగ్గర నుంచి నువ్వేమైపోయావు, దూరం అయిపోయి తీరావు. హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుడు లేవీయులను ఎన్నుకున్నది దేనికో తెలుసా? దేవునికి దగ్గరై తీరడానికి, దేవుని కొరకు పనిచేసి తీరడానికి, దేవుని కొరకు నీ భుజం ఉపయోగించబడి తీరడానికి, దేవుని కొరకు నీ కాలు ఉపయోగించబడి తీరడానికి, దేవుని కొరకు నీ చేతులు ఉపయోగించబడి తీరడానికి, దేవుని కొరకు నీ అవయవాలు మొత్తం ఉపయోగింపబడి తీరాలి. హల్లెలూయా. అందుకే కొందరికి సప్పట్లు కొట్టడానికి కూడా టైం, ఎందుకంటే ఆరాధనకి లేటుగా వస్తారు. సప్పట్లు కొట్టక్కర్లేదు, దేవునికి నేను సప్పట్లు కొట్టకుంటాను, నువ్వు అలా జీవించుకో, నో ప్రాబ్లం. కానీ దేవుని వ్యవస్థ చెప్పేది, నీ శరీర సర్వ అవయవములు ఏమై తీరాలి, దేవునికి ఏ ఆత్మీక పద్ధతిలో ఏం చేస్తూ తీరాలి, యాగముగా అర్పింపబడి తీరాలి, సమర్పింపబడి తీరాలి, ఆరాధనకు ఉపయోగింపబడి తీరాలి. లేకపోతే అది దేవునికి అనుకూలత చెందేటట్టుగా ఉండి తీరదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డల, మన అవయవములు మొత్తం దేవుని కొరకు ఏమై తీరాలి, పని చేయబడి తీరాలి. అందుకే నేను చెప్పాను, నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయంటే దానిని ఏం చేయాలి? ఓడబీకేసేసుకొని ఏం చేసుకోవాలి? ఉన్న ఒక కంటితోనే ఏం చేయాలి? ఆత్మీక జీవితాన్ని నడిపించుకు తీరాలి. నీ శరీరమే నేను అభ్యంతరపరిచింది అనుకో, పెద్ద రాయి ఒకటి తీసేసుకొని పెట్టేసుకొని సముద్రం దూకి, లేకపోతే నువ్వు చేయలేవు కాబట్టి ఇంకోటి మా పనే అది. హల్లెలూయా. ఆ బరువు నీ మీద ఉండబట్టి నువ్వేం చేయలేవు. ఎలా ఈత కొట్టాలన్నది కూడా నీ వల్ల జరగలేని స్థాయిలోకి వెళ్ళిపోయి తీరుతుంది. అలాగైతే అంగవైద్యం వచ్చిన ఆ అంగాలు పని చేయలేనట్టుగా ఉన్నా కొందరు ఏమై తీరాలి? ఈరోజు పనికొచ్చే చర్యలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. అలాగైతే దేవుని ప్రత్యక్ష గుడారములో ఏముంది? బోల్డ్ పని ఉంది. అలా పని కలిగించిన వారు ఉన్న లేవనెత్తబడుతున్నందుకు దేవునికి స్తోత్రం. నాకు నచ్చిన ఒక పాత్రే, దేవుని యొక్క బిడ్డగా ఉన్న ఒక తల్లి, ఆమె పేరు సమూయేలు గ్రంథంలో చెప్పబడుతుంది. చెప్పగలిగి తీరుతారా? అన్నకున్న ప్రత్యేకత చెప్పబడుతున్నది. తన యవన ప్రాయములోనే వివాహం చేసుకుంది. సంతాన భాగ్యం దక్కలేనప్పుడు ఆమె దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుంది. దేవా, నీవు గాని నాకు ఒక కుమారుని ఇచ్చి తీరితే నీ వ్యవస్థకు తగ్గట్టుగా యాజక ధర్మానికి అడిగి నేను అప్పగేసి తీరుతా. హల్లెలూయా. చెప్పేడంగా వాడి చేత చెయ్యించేటట్టుకున్నాడు కాను, నపుంసకుండా కనేసి పేజీని వాడదు. అర్థం కాలేదు. ఆత్మీక నపుంసకత్వం.
ఒప్పేసుకుంటది ఏమని, కొడుకుని ఈడేమో వెళ్ళడం. నీ పెంపకం కరెక్ట్ కాదు. అర్థం కాలేదు అనుకుంటా. హన్న ఏం ఒప్పుకుంది, నాకొక కుమారుని ఇస్తే ఈయనకి నేను దేవా నీ కొరకు సమర్పించుకు తీరుతా, నీ ఆలయం కొరకు సమర్పించుకు తీరుతా, నీ పనిలో రాయబారిగా నేనేం చేస్తా. మంచి తల్లి కాబట్టి కొడుకు కూడా దానికి సపోర్టింగ్. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పిల్లలు ఇంజనీర్ అవ్వడానికి కోరుకోవడం కాదు, నీ పిల్లలు ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకోండి, చదవాలి, చదవద్దునేనండి. దేవుని కొరకు బరువు మోసేటట్టుగా, దేవుని కొరకు పని చేసేటట్టుగా హల్లెలూయా. మన సంఘాల్లో ఉన్న విశ్వాసులకి బాత్రూమ్ కడగమని చెప్పాలి. ఓ అభిషేకం అప్పుడు వ్యాపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా మన చర్చి సంక్రాంతికి శివరాత్రికి మాత్రమే కడగబడుతున్నది. ఆ చర్చి కూడా చెప్పారు వీళ్ళకి ఆ పాత సిద్ధాంతం సావలేదండి. హల్లెలూయా. సొంత ఇల్లు ఏమో ప్రతి ఊరు ఊడ్చేస్తారు, ప్రతి వారానికి తడిగొట్టు పెట్టేస్తారు. చర్చి మాత్రం సంక్రాంతికి నువ్వు ఇంకా అది వదలలేదని అర్థం. హల్లెలూయా. అంటే నీకు దాని గురించి ఏం అక్కర్లేదు, పట్టింపు అక్కర్లేదు. కారణం ఆ పని ఎవడో పని పాటగా చేస్తాడు, ఎవరికైనా అద్దె పెట్టుకొని చేస్తాడు. నాకెందుకు నాయన, అర్థం చేసుకుని ఆత్మీక అంగవైద్యం వచ్చి తీరింది. దేవుని యొక్క పనిని నీవు నిర్లక్ష్యం చేసి తీరు. బైబిల్ చెప్పిన మాట, దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు. మరి మీరు దానికి హల్లెలూయా చెప్పారు, రావాలని చెప్పారు, పోవాలని చెప్పారు, నాకు అర్థం కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా, యేసయ్య మన శాపం కొరకే మరణించింది. మన శాపాలన్నీ యేసయ్య ఏం చేశారు, బద్దలు కొట్టి తీరారు. దాని అర్థం బద్దలు కొట్టిన శాపాన్ని మళ్ళా ఏం చేయకూడదు. వాక్యం తెలిసి, ఆత్మీకతని ఎరిగి, ఆత్మశక్తిని పొంది మరలా 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 ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. ఒకవేళ నీవు తెస్తే నువ్వు అనుభవించడం కాదు, నీ మూలంగా ఆత్మీకతలో జన్మించిన ప్రతి ఓడు దానిని ఏం చేసి తీరుతాడు, అనుభవించే తీరుతాడు. హల్లెలూయా. అందుకే పగటి వేళ నిన్ను కడిగేది దేవాలయం కొరకు పని చేసే మనస్తత్వం ఉందా, దేవాలయం కోసం పని చేసే ఆత్మీయత నీది, దేవాలయం కోసం పని చేసే అన్య భాషేనా నువ్వు మాట్లాడేది, దేవాలయం కోసం పని చేసేటట్టుకున్న వాక్యమేనా వినేది, దేవాలయం కోసం పని చేయగలిగేటట్టుకున్న వాక్యాధారంగానేనా ఈ పగటి వేళ నీవు జీవించేదో కాదు ఒక్కసారి పరిశోధించుకో. కొందరు గెస్ట్గా తయారయ్యారు. సంఘంలో గెస్ట్గా వచ్చినాడు ఎవడు తెలుసా, సాతానే. ఎవడు పిలవక్కర్లే, దూరుకు వచ్చేస్తాడు. మన వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా కొందరు మనోళ్ళు ఉన్నారు. హలో, హల్లెలూయా. ఎవడైనా సాతాను గారా మీరు రండి, మీకోసం ఇదిగోండి బొక్కే, ఇదిగోండి మీకోసం దండ, ఎవడు పిలవక్కర్లే, ఆడు దూరుకు వచ్చేవాడే. వాడి పని ఏంటో తెలుసా, ఆడి పని చేసేవాడు పని చేయకుండా ఆడు మర్చి తీరడమే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా ఏదేని తోటలో పని చేస్తూ జీవించుచున్న ఆదాము హవ్వలను ఏం చేసి తీరాడు, మాటలతో అభ్యంతరం. సిన్ అక్కడే, పాపం అక్కడే ఉంది. నిన్ను ఏదైనా ఆత్మీక విషయంలో అభ్యంతరపరిస్తే హీ ఈజ్ ద డెవిల్. మరి వదలగొట్టుకోవడానికి కృపను నువ్వు అందుకో. అర్థం కాలేదు అనుకుంటా. దేవుని ఏదాని తోటలో ఆదాముతో చెప్పిన మాట, ఏదేని తోటలో నువ్వేం చేయాలి, సేద్యపరచుకోవాలి, నీళ్లు పోసుకు తీరాలి, సంరక్షించుకు తీరాలి. అంటే ఈ తోటలో ఆయన ఉంచిందే దేనికి, పని చేయడానికి. హల్లెలూయా. పని చేయడానికి ఉన్నాడు, పని చేస్తే పోలే. అర్థం కాలేదు, అర్థం కాలేదు అనుకుంటా. పని చేయడానికి ఉన్నాడు, వేరేవాడు పని చేసేవాడు లేదు, నీకెందుకు, నువ్వు చేసేయచ్చు కదా. కొందరు బాధ్యత, రండి 30 తారీఖు భోజనం రండి అంటే రాలేదు, నేను వచ్చాను. నువ్వు రావచ్చుగా, ఆడ పని చేయట్లేదు, నువ్వు అభ్యంతరం పరిచి నువ్వు సాతానికి దగ్గరవద్దు. ఆడ రాకపోతే రాలేదు, నువ్వు వచ్చి ఆ పని చెయ్యి. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. నేను ఒక్కదాన్నే చెయ్యాలా, నువ్వు ఒక్కదాన్నే చెయ్యి. మరి అలాగైనా నీ అలుపు బలుపు సరుకు తగ్గిద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే హవ్వ రాలేకపోయినా ఆదాము మాత్రం పనులు కొనసాగాడు. భలే నచ్చింది.
కానీ హవ్వను ఆయన ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? అభ్యంతరపరచడానికి మొదలెట్టాడు. ఏ రీతిగా? మాటలతో. ఒక్కొక్క మాటలు ఆమెతో మాట్లాడి ఏం చేశారు? అభ్యంతర పరిస్థితి. ఆ మాటలు తనని పని చేసేంతటిగా ఏం చేసింది? అభ్యంతర పరిస్థితి తీరింది. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదాముతో, నువ్వు ఏ రోజు ఆ ఫలమును తింటివో ఆ రోజు నీవేమై తీరుతావు? సజీవుడవుతావు అని చెప్పలేదు. ఆ రోజు నీ లోపలికేమొచ్చి తీరుతుంది? నువ్వు పిలవకుండానే మరణం నీ లోపలికి వచ్చి తీరుతుంది. మరణం వచ్చేస్తే నువ్వు పందొంగ అయిపోతావు. మరణం వచ్చేస్తే నువ్వు ఆత్మీయతను విసర్జించేస్తావు. మరణం వచ్చేస్తే మరి నువ్వు దేవుడు అక్కర్లేదంటావు. మరణం వచ్చేస్తే మరి నాకు ఆరాధన అక్కర్లేదంటావు. మరణం వచ్చేస్తే మరి దేవుని ఆత్మీయ విషయాలకి ఏటికి పట్టింపు ఉండదు. హల్లెలూయా. దాని అర్థం పని చేయలేనోడు ఇలాంటి పద్ధతులు ఉంటాడు, చచ్చిపోయాడని అర్థం చేసుకోవాలి. He is totally dead in spirit. ఆత్మలో ఏమైపోయాడు? చచ్చిపోయి తీరాడు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మలో చచ్చిపోకుండా ఉండి తీరడానికి యేసయ్య చెప్పిన పనిని ఏం చేయాలి? బాధ్యతగా చేసి తీరాలి. హల్లెలూయా. అందుకే కోహాతీలకు, మిగతా గోత్రస్తులకు, ఏది గెర్షోనీయులకు, మెరారీయులకు దేవుని యొక్క ఆలయంలో ఏం చేయడానికి? పని చేయడానికి. వారికి ఏముంది? వారికి నా పని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కదా యేసయ్య శిష్యులను పిలిచారు. చేపలు కొడుకుతున్న శిష్యులను యేసయ్య ఏం చేశారు? పిలిచి దేవుడు వారికి కొన్ని పని అప్పచెప్పారు. సో దర్ ఈస్ ఎ కాలింగ్. ఎప్పుడు ఒక పిలుపు ఉంది. నీ పిలుపు నీకు అర్థం అవ్వాలి. అర్థం కాలేదు. ఆత్మీయతలో నీ పిలుపు గురించి నీకు అవగాహన లేకపోతే అన్నిటికా రుద్దేస్తాం. అర్థం కాలేదు. హల్లెలూయా. ఆత్మీయతలో నీ పిలుపు గురించి నీకు అవగాహన లేకపోతే ఏం చేస్తావు తెలుసా? అన్ని పనులు చేసేస్తావు. నువ్వే ఆ సంఘానికి డేంజర్. అర్థం కాలేదు అనుకుంటా. వాడ నడిపే దాంట్లో కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ పని కెప్టెనే చెయ్యాలి. కెప్టెన్ పని ఏంటిది? ఓడ నడపడం ఆయన పని కాదు. ఓడ నడపడానికి ఉన్న పని వేరే వాళ్ళ పని. ఈయన పని ఏంటో తెలుసా? ఎక్కడైనా అభ్యంతర పరిచేది ఏమైనా కనబడుతున్నదా దానిని ఈయన ఏం చేసి తీరుతాడు? వీక్షముగా సూక్ష్మముగా చూసుకొని కూర్చుంటాడు. అందుకే కెప్టెన్ ఏం చేయకూడదు? నిద్రపోకూడదు. అర్థం కాలేదు. కెప్టెన్ ఎప్పుడు ఏం చేసేది? రాత్రి పగలు కన్నుతో ఏం చేసేది? తేరి చూసే, దూరదృష్టిలో చూసి పలికేది, నాయన అల్లక్కడ ఒక రాయి ఉంది, ఇటు తిరిగిపోవాలా, అల్లక్కడ కెరటలు గట్టిగా వస్తున్నాయి, కాస్త గట్టిపడి తీరాలా. ఆయన చెప్పిన ప్రకారంగా ఓడ నడిపిన వారు ఏం చేసి తీరుతారు? ఓడని నడిపించుకొని తీరుతారు. హల్లెలూయా. ఓడ అద్దరికి వెళ్ళినప్పుడు అందరూ గుర్తించేది కెప్టెన్. పని చేసిన వాళ్ళు ఎవరు ఏం చేయరు? గుర్తించుకు తీరదు. కానీ పని చేసినాడు కూడా ఆయన పాత్ర ఆయన వహించుకు తీరాడు. హల్లెలూయా. దేవాలయంలో కూడా పరిచర్య కూడా అంతే. పని చేసే చిన్న వారు ఆ నాయకత్వములో వహించిన వారిని ఏం చేసేది? ధైర్యపరిచి తీరేది. వారు ఆ సమాజాన్ని నడిపించి ఆత్మీక చర్యలో నడిపించుకుని తీరగలిగేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు కోహాతీయులకు, గెర్షోనీయులకు, మెరారీయులకు దేవుడు ఏం చేశారు? ఆలయంలో పని చేయడానికి పిలిచారు. ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ తెలుసుకో, నిన్ను కూడా దేవుడి సంఘాన్ని పిలిచింది గాలి కూర్చోడానికి కాదు, పని చేయడానికి. పని చేయాలంటే నీ పిలుపేంటో అర్థం చేసుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య శిష్యులను ఎందుకు పిలిచారు? తోడుగా నడవడానికి. వాక్ విత్ గాడ్. దేవునితో ఏం చేయాలి? కొందరికి దానికి సమయం లేదు. పాట కూడా బలేగా అన్ని పనులకు సమయం ఉన్నాయి, పనులతో గడపడానికి కూడా సమయం ఉన్నాయి. దేవునితో ఏం చేయడానికి? 2024 తలుచుకో, 31 తారీఖు ఒక పాట పాడుతున్నాడు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ పాటే ఎంత ఉన్నాం. ఎన్నాళ్ళు నడిచావో ఆలోచించు. ఎన్ని గంటలు నడిచావు ఆలోచించు. ఎన్నిసార్లు నడిచిన ప్రణాళికలు. ఈ నడవడిక నా సరికాదు, ఈ నడవడిక ఏం ప్రయోజనం, నడిచిన వాడు కూడా ఏదో అప్పించుకొచ్చేస్తాడు. ఆ ట్రెండ్ మన సంఘంలో కూడా వచ్చేసింది. చిక్క డిక్లరేషన్ అవుతుంది, పేదలు ఉందిరా బాబు, వీడు ఏం లేదు, వీడు ఎన్నకుండా నా చెప్పలేదు. మనం ఆ టైంలో ఏడ కూక్కున్నాం. అర్థం కాలేదు. మళ్ళీ దానికి ఒక డైలాగ్ ఒకటి. అందుకే ఇలాంటి రికార్డింగ్లు అన్నీ చేసేది. అర్థం కాలేదు. మనం అనుకునే బిల్డప్ కాదు, ఈ అడిగే కొందరు ఉన్నారు.
ఎప్పుడు చెప్పారో ఆత్మీక సత్యంది, అందుకే ఇలాంటివన్నీ అడిగేది. అర్థం కాలేదు అనుకుంటా, నాకేమైనా పిచ్చి కాదు. కొందరు 8 గంటలకు వచ్చారు వాదించేస్తారు, 8:30కి రాలే, 9:30కి వచ్చి 8:30కి వచ్చాను నేను. ఇలాంటి వండాలి మరి, ఒకటి అట్టి ఒకటి ఇంటి తిప్పాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆలయంలో పని చేసిన వారు ఏం చేయాలి? కృత్యనిష్టతో పని చేసుకు తీరాలి. అందుకే మొదటిగా దేవునితో ఏం చెయ్యాలి? నడవాలి. నటించిన వాడే దేవుని కొరకు భుజం ఇవ్వగలిగి తీరే. అర్థం కాలేదు. నటించిన వాడే తన శరీరాన్ని దేవునికి అప్పగించుకోగలిగి తీరేది. నటించిన వాడే తన ఆత్మను దేవునికి అప్పగించుకోగలిగి, నటించిన వాడే తన పెదవులను దేవునికి అప్పగించుకోగలిగి, నటించిన వాడే తన శరీరం మొత్తం దేవునికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పాట రాసినట్టు భలే రాశాను, నీతో కలిసి నడవాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాను. నడవాలి, ఈ పక్కటి వేళ నడవాలి. నువ్వు ఎంత భారమైన దేవుని కొరకు ఏం చేయాలి? మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ మోయలేదు కనుకో, ఇంకెక్కడో ఏదో గాడితే నిన్ను మోయించేస్తుంది. అర్థం కాలేదు. అది మీ యజమాని కావచ్చు, మీ పనివాడు కావచ్చు, నీ పొలం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ అప్పులు కావచ్చు, ఏదో ఒకటి నేను ఏం చేస్తుంది? గాడిని ఈడ్చి మోసుకొని తీసుకెళ్ళడం, అక్కడ మోయడం కన్నా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పనిలో దేవునితో కలిసి నడవడం భాగ్యం చెందే చర్య. అందుకే యేసయ్య చెప్పిన మాట, నాతో కలిసి నా కాడిని ఏం చేసి తీరాలి? ఒకే పంక్తిలో ఏం చేయాలి? మోసుకొని నా పని ఏం చేయాలి? నడిపించుకొని తీరాలి. నా పని ఏమైతే సులువుగాను బరువు తగ్గేగాను నేను ప్రయాసముతో నెమ్మదితో నడిపించే విధానంగా మారి తీరుతాను. హల్లెలూయా. అందుకే నీ నడవడికలో నీ తోడుగా ఉన్నది సర్వశక్తివంతుడైన దేవుడు, నేను విమోచనలో నడిపించిన దేవుడు. నీ తోడుగా ఒకే కాడి కింద ఏమై తీరేది? ఉతికి తీరేది. హల్లెలూయా. అందుకే దేవునితో కలిసి ఏం చేయాలి? నడవాలి. పాస్టర్ గారితో కలిసి ఏం చెయ్యాలి? ఆదివారం వచ్చి మొక్కను చూపించుకోండి అనడం కాదు. నేను సభామమ్మ అలాంటి వాళ్ళు పెట్టేస్తాను. నేను సభామమ్మలే దగ్గర నీ పేదల వల్ల, నీ వాక్యం వల్ల నన్ను గడపలో ఏం చేయలేదు, పాతి పెట్టలేదు. నాయన అలా కాదు, నువ్వు ఏమైతే రావాలి? సంఘం కలిసి నడవాలి, సేవకులతో కలిసి నడవాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఎలా 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 వాళ్ళు ప్రయాణం చేయాలి? కాలనడక. అర్థం కాలేదు. ఇప్పుడు బండి వచ్చింది బిళ్ళపు రాజాకి, ఈరోజు బండి వచ్చింది, రేపు పైకి కూడా ఇచ్చేది. మన అనుకోలేదు మరి. నేను శాపపు మాటలు ఏం చెప్పట్లేదు, నేను ఊహ చెప్తున్నాను. జరగచ్చు జరగకపోవచ్చు. హల్లెలూయా. మళ్ళీ సోఫా సెట్టింగ్ పెట్టేసి మళ్ళీ పైకి కూకోవాల్సి వస్తుంది. 2 ఒంటెల మధ్య ఏరితే గ్యాప్ ఉన్న ఆరలు కూకున్నట్టు కూకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి తెప్పించడం? ఆయుష్ ఉన్నప్పుడు దేవుని కొరకు ఏం చేయాలి? నడవాలి. దేవుని యొక్క సంఘముతో కలిసి నడవాలి. నడిచే క్రమ తరగతుల్లో విసుకొచ్చే సత్తతులు ఉన్నాయి, పడిపోయే సత్తతులు ఉన్నాయి. దాని తోడుగా ఆత్మీకు రెండబట్టి నేనేం చేసి తీరుతాను? లేవనెత్తి తీరుతాను. ఇంకెక్కడ అప్పుడప్పుడు రజనీ పాస్టర్ గారు పాడిన ఒక పాట, నీ ప్రయాణం నడుస్తున్నాను పడుతున్నాను. ఓ నాయన నడిచి పడిచి ఎన్ని నాళ్ళు ఇలా నడిచి పడుతుంటాం. కానీ చివరి పాటకి ఆయన వాడే పాటకి చివరేడు తెలుసా? నడిస్తాను కానీ పడిపోయినా నన్ను లేవనెత్తే కొన్ని చేతులు ఉన్నాయి కాబట్టి, నన్ను బలపరిచి తీరే దేవుడున్నాడు కాబట్టి, ఈ నడవడికలో నేనేమై తీరును? త్రోవ తప్పి. హలో, దేవునితో నడిచే క్రమములో పడిపోవచ్చు, త్రోవ తప్పిపోవచ్చు. హల్లెలూయా. అందుకే కాల నడకలో వీళ్ళు ఏం చేసేది? నడిచేటప్పుడు వీళ్ళందరూ భుజాల పైన ఏముంది? బరువు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న సామగ్రిలు మొత్తం ఏడు మోసుకోవాలి. అందుకే యెషయా గ్రంథం చెప్పుచున్నమాట యేసయ్య గురించి, ఆయన భుజము మీద ఏముంది? దేవుని రాజ్యానికున్న భారం. హల్లెలూయా. అందుకే కొరింథీ పత్రిక దేవుని యొక్క రాజ్యం అన్నపానం కదా, కొందరు దానికోసమే వస్తారు.
పొట్టి పిడ్డి తిల్లే సబ్బు ಜಿಬ್ಬೆ ସେଟା ବା ହେଲେ କିସ କୁଟା ହେଲେ କିସ ଗାଈକୁ ଗୋରୁକୁ ଦେଲା ବେଳେ ଦେବାର ଅଛି ପଶୁవులకి మేత ఎట్టినట్టు ఎట్టుకోవాలి హల్లెలూయా హల్లెలూయా దేవుని రాజ్యం ఏం కాదు అన్న పానీయం కాదు అన్న పానీయం అయితే అది దేవుని రాజ్యం కాదన్నది అర్థం చేసుకోవాలి నీకు కూడికలన్నీ అన్న పానీయాలు పెడుతున్నావు ఒరే ఇది పినైనా బలం పొంది రారా నాయన నీకు ఇండైరెక్ట్ గా బుద్ధి నేర్పిస్తున్నావు ఒరే నీ ఇంటికాడ గ్యాస్ ఉంది పొయ్యి ఉంది అన్నీ ఉన్నాయి టైం నీకు అలవాట్లేదు కదా మేము టైంలో చేసేది ఇచ్చే చూడు ఈ అన్నం పెట్టే వాళ్ళు దానికన్నా పెద్ద వాళ్ళు ఇంకా లేటుగా పెడతారు నాలాంటి వాడైతే నేను అన్నం కూడా తిను కారణం ఏంటి ఆరాధనకు ముందుగా నడిపించి నేను అన్నం తినేసి నాకెందుకు విరాతలు మీద తెప్పిస్తాను మీకు ప్రాబ్లం లేదు ఎన్ని గంటలకి తిన్నా ఏం ప్రాబ్లం నాకు అలా ఆరాధనకు సమయం అప్పగింపబడి తిరిగితే ఆ సమయానికి ముందు ఏమైపోవాలి అని రెడీ అయిపోవాలి హలో అందుకే నేను చెప్పే మీ విశ్వాసానికి నా విశ్వాసానికి తేడా ఉంది హల్లెలూయా మనకి అది పట్టింపు లేదు ఆడ కుకింగ్ చేసుకోనంత వాక్యం వినరు అయ్యగారు నువ్వు వాక్యం చెప్పి నువ్వు ఆరాధన చేసి వేడి వాక్యం వినేది అభిమానం వాక్యం ఆరాధన చేసేవా వినలేదే చెప్పావు అందరూ సాగిన వాళ్ళందరూ ఆగిపోయారు కదా నడిచిన వాడి మీద దేవుడు ఏం చేస్తారు బరువు బాధ్యతలను అప్పగించుకు తీరేది అందుకే కొహాతీయులకు దేవుడు ఏమిచ్చి తీరేది తెలుసా ప్రత్యక్ష గుడారములో ఉన్న మందాసము దానికి ఉన్న బల్లలు వాటన్నిటిని ఎవరు మోసుకు తీరాలి ఏ కొహాతీయులు వారి భుజం మీద ఏం చెయ్యాలి కొందరికి మొయ్యడం తెలుసు కానీ సామాన్ జాగ్రత్త పట్టుకుని తీసుకెళ్ళడం తెలియదు అర్థం కాలేదు నేను అప్పుడప్పుడు పిల్లలకి ఏమి ఎత్తు ఉంటాను నా బ్యాగ్ ఎత్తు ఉంటాను అందులో 2 ఫ్లాస్కులనే ఫ్లాస్క్ లోపల ఏముంది అది ఆ ఫ్లాస్క్ లోపల గాజు ఉందని అది మన వాళ్ళకి అర్థం కాదు మరి ఎంఈఆర్కేవా ఏటో నాకు అర్థం కావట్లేదు నాయన నీకు ఆ ఫ్లాస్క్ అప్పగించిన దేనికి అందు లోపల వేడి నీళ్ళు ఉన్నది ఆ వేడి నీళ్ళు వేడిగా ఉండడానికి దాని లోపల ఏముంది గ్లాస్ ఉంది ఒకడికి ఇచ్చాను నేను ఫ్లాస్క్ నాయన ఇది కడిగేసి పెట్టారు కన్నం పెట్టేసి పెట్టాడు అక్కడ పర్లేదు కొత్తది కొనడానికి ఆయన నాకు ఆహ్వానం ఇచ్చాడేమో అనుకున్నాను ఇంకొకరికి ఫ్లాస్ ఇస్తే ఆయనకి తెలియలే ఇందులో 90 డిగ్రీల కన్నా ఎక్కువ వేడి నీళ్ళు ఏం చేయకూడదు పడకూడదు లైట్ గా ఉన్న వేడి నీళ్ళే ఇది అది మూడదు నేను చూసిన బాకెట్లో వంగు ఉంది నేను ఇదేంటిరా బాబు నన్ను చూసి బాటిల్ ఎలా ఊగిపోయింది ఎంత తీవ్ర శక్తి తర్వాత నాకు అర్థమైంది 90 డిగ్రీ కన్నా పైన ఉంది పని చేసి చేయలేదాడు మాట విన్నాడు నేను ఏం వాడలేదు మొన్న ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళిన ఒకే గరిటె ఉంది అన్నానికి ఒకే గరిటె పప్పుకి అదే గరిటె చికెన్ కి అదే గరిటె పచ్చడి కూడా అదే గరిటె నేను అన్నిటి వెయిట్ చేశాను పోనీ అన్నం కలగా ఒక గరిటె ఓకే పప్పుకి ఒకే గరిటె ఓకే కూరకు కూడా ఒక గరిటె నేను వెయిట్ చేసింది ఈడు పచ్చడికి గరిటె ఎలా దూపుతాడు తర్వాత ఆడు పచ్చడి దగ్గరికి వచ్చి పచ్చడి పిడియలు పెడతా రావట్లేదు అయ్యా చెయ్యట్టి అన్నాను ఎంతకు ముందు వీటికి నువ్వు ఆలోచన లేదు చెయ్యట్టి అయ్యో అరగల చెయ్యట్టేస్తాను ఎట్టే మరి నువ్వు ఎంతటికి ఎట్టేసిన దానికి దీనికి అప్పుడు ఆయనకి ఏం బుద్ధి వచ్చింది చెంచీ కావాలి హల్లెలూయా తర్వాత ఆ కుర్రోడు వచ్చి నాకు చెప్తున్నావు అయ్యో ఇవన్నీ కూడా నువ్వు పరిశోధిస్తావు మరి అంతేగా దీనికోసమే కదా మేము పని చేస్తున్నాం హల్లెలూయా ఒక చోటికి ప్రార్థనకి ఎక్కడొక పాస్టర్ గారికి అభిషేకం పరిచారు పాస్టర్ అమ్మని చూడాలి గోర్లు మొత్తం పెయింటే మరి ఆ అభిషేకం చేసిన పాస్టర్ ఇవన్నీ చూడలేదు కదా కలర్ఫుల్లే పాస్టర్ అమ్మే కర్రల పూజ పెడితే మరి పాస్టర్ విశ్వాసం ఇంకెలా ఉంటుందో ఆయన ఒంటి నిండా క్రాఫ్ట్ చేసుకొని వస్తుంది హలో హల్లెలూయా యాజకులుగా నడిచేవాళ్ళు లేకపోతే నాయకత్వం వహించిన నడిపించిన వారు ఏం చేయాలి వారికి ఉన్న అలవాట్లు పక్కల మీద రుద్దకూడదు అందుకే
తెస్సలోనిక పత్రిక ఇంటికి బాగా చదవండి. 18 రకాల క్వాలిటీలు ఉన్నాయి నాయకుడు అవ్వడానికి. ఇంటికి వెళ్ళి సార్ అందరికి పిచ్చెక్కే దెయ్యం ఇది. ఏది నాయకుడు అయిపోవడానికి. హలో, నాయకుడు అయిపోతే ఏదో పెద్ద బిల్డప్రాజర్ ఎవరు బాబు, నీ పోలికలన్నీ నడవడిక ఎవరికి ఏం కాకూడదు, అభ్యంతరం కాకూడదు. నీకున్న స్వభావ ఆత్మిక స్వభావ తరగతి అవతల ఉన్నోడికి ఏమై తీరేది, సహాయపడి తీరేది. హల్లెలూయా. నేను ఎక్కడికి ఆరాధనకు వచ్చి జింప్రీ కట్టింగ్ వేసేసి జింప్రీ చిరిగిన ప్యాంట్లు వేసేసి ఎక్కడికి వచ్చి ఆరాధన చేస్తే మరుసటి రోజు పెగు కూడా అయ్యగారికి అంత బిల్డప్ అయితే నాకెంత బిల్డప్. మరుసటి వారం పెగు కోడి పుంజిలాగా వస్తాడు. అలాగే ఆరాధన చేసి జంప్ అవుతుంటాం. మరి మన విశ్వాసాలు అందరూ ఆయన కాదు ఓనే ఈడలకు జంప్ అయిపోతున్నాడు. ఏట్రా నాయుడు, ఇది ఆత్మ దురాత్మ తెలియట్లేదు, ఏదో జంపింగ్. వాక్యం చదువుతున్నప్పుడు ఆ పుంజుల గలగలగలగలగల అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. యాజకత్వం నడిపించిన వారు సామాన్య ప్రజలకు బుద్ధి చెప్పేటట్టు ఉండి తీరాలి. హల్లెలూయా. ఈడ ఆరాధన చేయ కోడికి ఆరాధన చేయరా, నువ్వే దేనికి కొన్నావు? జీడి అని పిలవాలి, గలీజు దెయ్యం. నువ్వెందుకు జీడి అవ్వడానిక? నువ్వు ముందు ఆరాధన చెయ్యి. హల్లెలూయా. ముందు వాక్యం చదువు. నువ్వు యాచకుడు, నువ్వు ఏమైనా లీడర్గా ఉన్నావు. నీ నడవడిక చూసాం. కొన్ని సంఘాలు పాడవడానికి ఉన్న కారణం తెలుసు, ఈ ఫస్ట్ రక్షణలోకి వచ్చిన గలీజులు ఉంటారు, అయ్యే సంఘాన్ని పాడు చేసేది. అర్థం కాలేదు. ఈ సంఘానికి రక్షణ పొందొచ్చిన ఉన్నారే వాళ్ళు చైపిస్తే చూడండి, వాళ్ళ అట్టదెట్టోళ్ళు అయితే మిగతా మొత్తం అట్టదెట్టోళ్ళే. అదే ఫాలో అవుతున్నది కదా. హలో, పోయిన రోజు మన సంఘంలో వచ్చిన ఒక విశ్వాసం ఇప్పుడు ఫుల్ క్యాన్సరే. హలో, ఫుల్ క్యాన్సరే. 4 స్టేజీలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారి విలువ అర్థమవుతుంది. నేను కూడా వేసాను, నీకు క్యాన్సరే సూపర్. ఏం చేసి పెట్టింది తెలుసా చర్చిలో? నేను చర్చికి ఆరాధనకి రాను, నా ఇంటికాడ ఆరాధన సెంటర్ స్కూల్ ఎన్ని పెట్టాలి. హలో హలో, దేవుడు పట్టు పట్టారు, క్యాన్సర్ వచ్చింది. దెబ్బకు దేవుడు అయ్యగా దగ్గర రావడం కూడా భయం వేశారు. హలో, దేవుని పనిని దేవుని యొక్క పరిచర్యను ఏం చేసింది? అడ్డుపచ్చింది. అందరూ ఒక రీతికి ఆరాధన చేసి ఏం చెప్తాను, నాకు ఎక్కడ ఆరాధన మా ఇంటి కొన్ని ఆరాధన తర్వాత స్పెషల్ ఆరాధన పెడతా ఒక అర్థం. ఆ రోజే అది చెప్పేటప్పుడు గై గారికి అర్థమైపోయింది, ఇది ఈ కుటుంబం పారిపోవడానికి జ్ఞానం వేసుకొని రెడీగా ఉన్నది. ఇప్పుడు వచ్చి చెప్తున్నా, అయ్యో మా అమ్మ నాన్న కోసం పేదని, మేమెందుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళి గెల వేసుకున్నా ఆడికి పిలుచుకో. అర్థం కాలేదు అనుకుంటా. హలో, దేవునితో కలిసిన నీవు, దేవునితో కలిసిన వారిని ఏం చేయకూడదు, నడవడికలు అభ్యంతరపరచుకోకూడదు. బరువు ఉన్నాడు అయి ఉండొచ్చు, ఒకటి మందాసం మోసినాడు, ఇంకొకటి బల్ల మాత్రం బల్ల లైట్ వెయిటే. అర్థం కాలేదు. ఒకడు అండా మోసినప్పుడు ఇంకొకటి చెంచా మోసినాడు. ఒరే నేను అండా మోస్తున్నాను, అరే నీకు అది మోయడానికి దేవుడు బాధ్యత ఇచ్చారు కాబట్టి చెంచా మోసిన వాడికి ఏం చేయొద్దు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మందాసం తీసుకెళ్ళేటప్పుడు నచ్చినడికి తీసుకెళ్ళడం కాదు, దానికి ఏం చేయాలి, మోతెట్టేసుకొని ఏది ఇరగకుండా ఏది. ఒకరోజు ఒకడికి బల్లారాధన తీసుకొని రారానైనా తెచ్చాడు, మరి ఊరంతా బల్లారాధన ఇచ్చేసి వచ్చాడు. మరి మొన్న మేము ఒక కూడికి వెళ్ళాం బల్లారాధనకి, అక్కడ కూర్చొని కర్రట్టుకొని కొట్టియాలి అనిపించింది. అలా ఆవిడ కడగాని సున్ని పెట్టాడు దానికి. బల్లారాధన జరుగుతున్నారు. హలో, నేను అనుకో బల్లారాధన కొన్ని పరిచయం మీకు, మీ బాధ్యతలు కూడా తెలిసిపోతాయి. హలో, బల్లారాధన మనం తాగేసి వెళ్ళిపోతాం. అది కొడుకుతున్నారా చూడు, అచ్చచ్చ అలాంటి బాధ్యతలు అయ్యగారు తింటాడు, అయ్యగారు చేస్తాడు, అది దానికోసం ఉన్నోడే. హలో, సరే అయిపోయి చూసారు, ఆగిపోయింది చూడండి.
తినేసేటప్పుడు నా పాపాలని క్షమించండి, కడిగేటప్పుడు పాపాలు లేవు, కీపాలు లేవు. హల్లెలూయా. అందుకే కడగడానికి వచ్చిన నిన్న మాట, అమ్మ గ్లాస్ అది జాగ్రత్త చూసుకో పగలకూడదు. హల్లెలూయా. ఈ గ్లాస్ అనుకుని పరా 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 కడిగేసి చెంకా 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 కదే చెంకా 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 ఇవి 4 రోజులకి వచ్చే చీకెళ్ళి కన్నా బల్లారాధన గుంచిన గ్లాస్ దేనికోసం ఉంచారు తెలుసా? దోమలకు ఉన్న చక్రం పెట్టడానికి ఉంచారు. దేంతో కొట్టాలో చెప్పండి. మరి మీకు అలాంటి గుడికేం రాదు, మరి మీ పరిస్థితి నాది. నాకు ఇలాంటివన్నీ చూస్తే ఎక్కడ నెల్లు ఏమొచ్చేస్తాయి నాకు అర్థం. మొన్న బల్లారాధన ఎలా కూకున్నా నాకు తెలియదు, కానీ ఒకటే ప్రార్థన, ఈ చీర కతుక్కుపోవాలి బయటికి కోపరం. హల్లెలూయా. బల్లారాధన చేసాడు, బల్లారాధన బల్లారాధన గ్లాసులు పెట్టాడు, దాని మీద మొంతోడు పెట్టాడు, ఆ మొంత ఇలాగ ఎత్తేసాడు, పడిపోయింది. హలో హలో. బల్లారాధన పరిచర్య నాటక ప్రదర్శనం కాదు, దానికి దానికున్న ఏముంది, పరిశుద్ధత ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. కేవలం బల్లారాధన పరిచర్య మాత్రం కాదు, ఆత్మీక పరిచర్య పరిశుద్ధతని చెందింది. ఒక్కసారి ప్రార్థన ప్రారంభించిన తర్వాత మధ్యలో మాట్లాడడానికి టైం లేదు, ఆత్మీక విషయానికి తప్ప. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య చేత కొరడా పట్టించడం మంచిదా, పాస్టర్ గారి చేత కిక్కి గాయించడం మంచిదా? లేదు, యేసయ్యతో నీ కష్టం నీ కష్టం. హల్లెలూయా. నడవడికలో ఏముండి తీరాలి? పరిజ్ఞానం ఉండి తీరాలి. హల్లెలూయా. ఆత్మిక క్రమావళిలో ఏం వాడాలి? బుర్ర వాడాలి, గట్టి వాడకూడదు. హల్లెలూయా. ఒకరికి కానుకలు ఇవ్వడానికి ఈ దొడ్డికి ఈ కడిగిన సైట్తో కొట్టుకుంటున్నాడు. ఈ మరి దేనికి ఉంచాడు? మరి ఏం చేస్తున్నాడు? 2 చేతితో పట్టుకోవచ్చు కదా. అయిపోయింది, అయిపోయింది. హలో. ఒకడికి చెప్పారు చర్చి కడగరా అంటాడు, ఈ గోడల మీదకి నీళ్ళు వేసి ప్యాన్ల మీద కడిగేసి ఇచ్చాడు. మరి మరుసటి వారం ఆరాధనకి ప్యాన్లో లైట్లు ఏమని చేయట్లే, కడిగేసి ఇచ్చాడు. మరి హల్లెలూయా. ఈ ఇంటికి సున్నం కొట్టిన మంచోడు కదా ఎలా తెలిసేది? కొట్టేదానికి స్విచ్ బోర్డు చూడండి, బుద్ధి లేనివాడు కొట్టాడు అన్నది అర్థమైపోద్ది. నీకు స్విచ్ బోర్డు మీద కొట్టమని చెప్పారా? మరి ఆడెందుకు కొట్టాడు? తిట్టుకొని కొట్టాడు కాబట్టి. హలో. హల్లెలూయా. దేవుని యొక్క పని నిర్లక్ష్యంగా అక్కడ ఆనందంగా చేసుకు తీరాలి. హల్లెలూయా. దేవుని యొక్క పని ఏం కాకూడదు, వేదనతో దుఃఖంతో చేసిన పరిజ్ఞానంతో చేయాల్సిన పని. యూజ్ యువర్ బ్రెయిన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొందరు మందాసం మోసేటప్పుడు మన వాళ్ళకి మందాసం మోయడానికి దేని లొత్తపడిపోయి వస్తాయి. హల్లెలూయా. దానికి ఏముంది? కవరింగ్ ఉంది. ఆ కవర్ గుడ్డ లోపల కవరింగ్ చేసేసి, ఆ కవరింగ్ కూడా ఎంత జాగ్రత్తగా అంటే అదే రీతి కలిగిన లొత్త ఏమి జరగ. అప్పుడు బరువు ఎక్కువ తక్కువ అర్థం కాలేదు. ఒకడికి నేను బండి కడగరా అని చెప్పాడు, కడిగాడు, భలే కడిగాడు. కడిగేసి మొత్తం క్యాచ్ పెట్టేశాడు. తర్వాత ఆయనకి నేర్పించాను కడగడం. కడిగే వచ్చేసరికి 2 గంటలు. ఊరు నాయన విరలుగా కడిగేది. నేను ఇనుములు కడిగాను తెలుసు కానీ, బిందులు కడిగాను తెలుసు కానీ, కూర ఎలా కడుగుతా? కొన్ని బిందులు మనం అడగక్కర్లేదు, మాటలు వండి తినాలనిపించదు. కారణం ఏంటి? శుభ్రం లేకపోవడం కాదమ్మా, ఆరుగోలోడు వచ్చి కూర్చున్నాడు దాని మీద. మరి ఆడు కూకొని మీరు కూడా తినేస్తున్నా ఎలాగ? మరి ఏమి అభిషేకం మనకి తెలియదు, నేను తెలియదు. మరి మీ సంగతి మరి మీరు తింటున్నారంటే నేను మొక్కం చూసి తిట్టుకోకుండా తినేస్తాను. మింగేస్తున్నాను, తింటలేదు, మింగేస్తున్నాను. మరి అలాంటి ఈ వంట ఏగలు ఉన్న కాళ్ళకి వెళ్ళి చేసుకోవచ్చుగా. గుర్రంతో ఖైదీ కిచ్చి ఇవ్వనాయి.
చెప్పాలనిపించదు. జూటి గుహ వచ్చి సెట్టి దగ్గరికి పోసి ఇక్కయితే ఇచ్చి వచ్చి బిడ్డనే. హలో, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నటించేటప్పుడు, దేవుని యొక్క విషయాలను మోసేటప్పుడు జాగ్రత్త మనకుండి తీరాలి. అదేం కాకూడదు, ఇరగకూడదు, అదేం కాకూడదు, ఏ రీతి కలిగిన లొత్తలు కానీ ముడతలు కానీ ఏం చేయకూడదు, పడకూడదు. కారణం అది దేవుని కొరకు పరిశుద్ధమైనది కాబట్టి, దేవునికి ఘనత ఇచ్చేది కాబట్టి, దేవుని నామాన్ని శ్రేష్టత వహించేది కాబట్టి మోసేవాడు ఏం చెయ్యాలి? అతి జాగ్రత్తతో. గెరోషములకు దేవుడు ఏమి ఇచ్చారు తెలుసా? స్తంభాలు, కింబాలు, ఇలాంటి అన్నింటినీ మోయడానికి ఎవరి చేతికి ఇచ్చారు? గెరేషముల చేతికి ఇచ్చారు. ఆయన కొద్దిగా లైట్ వెయిట్ కదా, అది బరువు ఎక్కింది. వీళ్ళకి కాస్త తంబాలు కింబాలు కదా, కొందరికి తంబాలు పెట్టమని చెప్పాలి, ఇరిపేసి అక్కడ పెట్టేస్తారు. హల్లెలూయా. ఎవరైతే తెచ్చి కడగమని చెప్పాం, కడిగారు కానీ దీన్ని లొత్తట్టేశారు. దేన్ని? కోంగాలి. తర్వాత వాది నీకేం చేయలేదయ్యా, అది అల్లగలకి నేనే వచ్చి చేశానమ్మా. కొట్టేటప్పుడు నేనే ఏం చేశాను, కొట్టేసి నేనే. సారీ, ఓకే, సారీ అమ్మా, క్షమించమ్మా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఆ బరువు నేను తీసేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే గెరోషముల పని ఏంటిది? స్తంభాలను, తోళ్లను, అదే రీతిగా స్తంభాలను నిలబెట్టుకు తీరడానికి ఏముంది? పిన్నులు. మన సమాజ కార్యక్రమాలు జరిగి పిన్నులు పెడతారు. పిన్నులు పెట్టాడు, అక్కడ ఒక అడ్డు పెట్టాలని తెలియదు. ఎందుకు అడ్డు పెట్టాలా? మనకు బుర్ర లేదన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. అడ్డు పెట్టకపోతే నటి నుంచి నడిచి వెళ్ళినప్పుడు గోర్లు గీర్లన్నీ టప్ అయిపోద్ది. అర్థం కాలేదు. ఈ స్తంభం ఎలా నిలబెట్టారు? దీనికి ఎలా తోడు కట్టేసి ఇక్కడ ఏం కట్టారు? ముళ్ళు పెట్టారు. దానికి ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టేసి దాచి పెట్టాలి. పెట్టలేదంటే ఏమవుద్ది? అటు నుంచి నడిచి ఆడి కాళ్ళకు మొత్తం ప్రదర్శన ఉంటుంది ఇలాగా. అర్థం కాలేదు అనుకుంటా. మందర్లో కట్టేస్తారు కానీ దేన్ని కప్పి పెట్టరు. స్తంభాలు నిలబడిపోతాయి. ప్రతి ఒక్కడికి గాయాలే. ఆ కూడికి వచ్చి తిన్నోడు మొత్తం కోలు చూడాలి, రక్తపాతమే. ఒక్కడి నిర్లక్ష్యత. హలో, హల్లెలూయా. వారికి బరువు ఎత్తిన పండి ఎవరికి? కోహతీలకు బరువు ఎత్తి వీళ్ళకి లైట్ పెట్టారు కానీ వీళ్ళకి ఎక్కువ తెలివి వాడాలి. అది లొత్తబడిపోదు. ఇదేం కాకూడదు, ఎవరికి గాయపరచుకోకూడదు. మన దాంట్లో ఎలాంటి బచ్చగాలు ఉన్నారు కదా, తిరుగుతుంటారు. పెద్ద మీటింగ్ లో వైర్లన్నీ పెట్టేశారు. వైర్ పెట్టినాడు, పైనుంచి పెట్టదు కదా, కింద నుంచి పెట్టాడు. ఈ పాపేది వైర్ బాగుందా? ప్రాణపాయం నుంచి తప్పింది. నేను వెళ్ళి దాన్ని ఎత్తుకు తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చేసి పెట్టి అది మనకొద్ది ఇది నోట్లు పెట్టుకో వెళ్ళి ఏం పట్టేసుకుంది. ఆ పెట్టిన వైర్ మ్యాన్ కొట్టుకోవాలి. మరి ఇంకొక రోజు మీటింగ్ మస్తుగా ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగిన పెంచిన దానికి అది కాలిపోతుంది వైరు. నేను అన్నాను మధ్యలో, అరే బాబు ఇక్కడెక్కడో ఏదో కలుదు. అదే నీకే తెలియదు దగ్గర, మా ఊరికి వచ్చి నీకే తెలుసు. ఒరే వైరు కాలుతుందరా, లేదా నీకేం తెలియదు. నేను వీడు చెప్పిన మాట ఒప్పటికని నేను వెళ్ళి ఏం చేశాను, ఎతకడం మొదలెట్టాడు. వీడు ఏం పెట్టాడు తెలుసా? కాయిల్ పెట్టాడు. కాయిల్ వైరు తగులుతుంది. ఆత్మశక్తి దిగిందట. నేను వెళ్ళేసి వైర్లు మొత్తం పీకేశాను. ఒకవేళ అది కాలి ప్రమాదం ఏమైనా చెప్తూ ఊరో ఏమంటారు, పట్టుతుండే కొరికి ఏంటి వైగులా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కంపలెత్తడానికి ఇస్తే, మేకులు గుచ్చడానికి ఎత్తే, తాళ్ళు కట్టడానికి ఎత్తే, దాని పనిని నీవేం చేయాలి? సక్రియంగా చేయాలి. అది మిగతా ఒకడికి ఏం చేయకూడదు, గాయపరిచేటట్టుగా ఉండి తీరకూడదు. మిగతా ఒకడికి ఏం చేయకూడదు, ఏ రీతి కలిగిన వేదనను అప్పగించేటట్టు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడోదిగా గెరోషీములో కొన్న పనేంటో తెలుసా? ఈ నెట్లు, ఈట, ఇలాంటి హ్యాంగింగ్స్ అన్ని వాళ్ళే మోసుకునేది. తెరలు, దేవాలయం మొత్తం దేంతో కట్టబడింది? మొత్తం తెరలే. కొందరికి తెరలు ఎలా కడగాలో తెలియదు. ఇంట్లో చెత్త అధికంగా ఎక్కడ ఉంటాయి?
ఈ తెరలోనే ఉంటది, డోర్ కర్టన్స్ లోనే ఉంటది. కారణం ఏంటిది? ఇంటికి తొక్కు రాకుండా అడ్డుపరిచేది అదే. ఎప్పుడప్పుడే వాసన చూడండి. హలో, ఆపేస్తాను అందరు నా మీద కోపం. హల్లెలూయా. ఆ తెరలో విషయంలో జాగ్రత్త వహించినది కాబట్టి యేసయ్య మరణ క్రమావళిలో చింపినప్పుడు చిరిగిందే తప్ప దూరి బూజుగా రాలే. కింద నుంచి పైకి కాదు, పై నుంచి కిందకే పోయింది, చిరిగిపోయింది. హలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని తోలుతో నిర్మించింది. తోలుకున్న ప్రత్యేకత ఉంది. ఏంటి తెలుసా? చెరగడం కాదు. నీకేదైనా జబ్బు ఉందనుకో, వెంటనే దానికంటే అది ఎలా? నీకు ఇప్పుడు స్కిన్ డిసీజ్ ఉంది అనుకో, దురద, గజ్జి, తామర, కికిరి మికిరి అన్ని ఉన్నాయనుకో, ఇది ఎట్టేసుకొని తోలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం అనుకో, ఈ ఇన్ఫెక్షన్ మనకలా తెలియదు కదా. ఈ కళ్ళు ఎర్రబడిపోవడం చూసారా జబ్బు, అది మిగతా వాడికి వచ్చేద్దని చెప్పడానికి కారణం ఏంటి? అందులోపల ఉన్న వైరస్ నీ కంటి మీదకి జంప్ అవుద్దా? కళ్ళు కతకలా ఏమంటారు, ఏదో పేరు అంటారు, ఏటవుద్ది? చూస్తే ఏం రాదు. అది చూస్తే అయితే మీరు గంటలు కూర్చొని చూసుకోండి, ఇలా చూసుకొని చూడండి, ఏ జబ్బు రాదు. పలానా వస్తే ఉపయోగించిన వస్తువులు నువ్వే నీయకూడదు. ఆడు తువ్వాలు వాడాడు అనుకో, మొహం కడిగి ఇస్తున్నాడు, అది నువ్వే నీయకూడదు. కారణం ఏంటి? వీడు వాడేటప్పుడు ఈ కంటి నుంచి కన్నీరు చొక్క అందులో పడి ఉంటుంది, ఉమ్ము నీరు చొక్క అందులో పడి ఉంటుంది. అది తీసుకెళ్ళి నువ్వు కూడా పల్లె తెచ్చిరా తెస్తాను వృత్తి నీకు కూడా వచ్చేది. మనం దేని మీద తోసేస్తాం, చూసేస్తాం వచ్చేస్తాట. హలో, అందుకే వాటిని ఏం చేసి దానికి అన్ని వస్తువులు ప్రత్యేకంగా ఇస్తారు. కుష్ఠ వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే, స్కిన్ డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంతే. అందుకే ప్రత్యక్ష గుడారములో జీవించిన కాపరస్తులకు చెప్పిన మాట, రోగాలు వచ్చినప్పుడు ఎక్కడ ఉండకూడదు. ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల ఉండకూడదు, ఎక్కడున్నా దేవాలయం బయట ఉండాలి. వారికి గుడారాల్లో ఉండాలా, ఇలా గంపల కాడ ఉండాలా ఏం చెప్పలే. డైరెక్ట్ సన్లైట్ వారి మీద పడాలా, సూర్యకిరణాలు వారి మీద పడాలా. రోగపు శక్తులు ఏమై తీరాలా. ఈయన మళ్ళీ పలికేదేంటి? పరిశుద్ధత చేయి, పరిశుద్ధత చేయి, పరిశుద్ధులు, పరిశుద్ధత చేయి, పరిశుద్ధత. ఇదే కాక దేవుడి కృప చేసి వాడిని ఏం చేస్తారు? శుభ్రపరిచిన తర్వాత అయ్యగారు వచ్చాడు ఏం చేస్తారు? తాళ నుండి బట్టలు ఇప్పించేస్తారు. ఆడదైతే ఆడది, మగదైతే అప్పుడు అంటారు అయ్యగారి సౌకర్యం కదా, అలాంటి ఫీలింగ్స్ ఏమి రావు. కారణం ఏంటి? ఆయన దేవుడు పని చేసాడు. డాక్టర్కి అలాంటి ఫీలింగ్ ఏమి వస్తాయా? హలో, హల్లెలూయా. కుష్ఠం చెందిన మనిషిని పరిశుద్ధ. కారణం ఏంటిది? తోలుతో నిర్మించినది కాబట్టి ఆ జబ్బు దీని మీదకే వెంటనే అంటే అంటదా? నువ్వు తోలే, ఆడు తోలే. నువ్వు బతుకున్న తోలు, అది సచ్చిన తోలు. సచ్చిన కాడ నుంచి బతికిన దానికి వస్తుందా, బతుకున్న దాని నుండి సచ్చిన దానికి వెళ్తుందా? డౌట్ ఏమైనా ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళి ఆ సవాల కంపల నుంచి ఒక శవం ఎత్తేసి పెట్టేసి రండి, 3 రాళ్ళు మీరు చచ్చిపోతారు. ఎందుకు? దాని లోపల ఉన్నది మొత్తం నీ బతుకున్న దాన్ని ఏం చేసేస్తాయి? పీల్చుకు తినేస్తాయి. హల్లెలూయా. అందుకనే గెరోషిములకు చెప్పిన మాట, ద్వారబంధాలకు అన్నిటికున్న తోలును వారు ఏం చేయాలి? జాగ్రత్త. కొందరికి ఫోల్డింగ్ తెలియదు. ఏ ఫోల్డింగ్? చేపల ఫోల్డింగ్ తెలియదు, అది కూడా నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో ఒక ప్లేట్ నేను చూపిస్తాను, 35-36 సంవత్సరాలు అయింది. ఆ ప్లేట్ ఇప్పుడు కూడా బతుకుంది. దానితో కొనుక్కున్న ప్లేట్లన్నీ టప్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా 2, 35, 2, 3 ఏమో మనకే తెలియదు, అంకిల్ మనకి తెలియదు. ఇప్పుడు కూడా హలో, ప్లాస్టిక్కే. దాంట్లోనే బొమ్మల గిమ్మల గట్ట మాయమైపోయినాయి. మరి అది కడిగేటప్పుడు పోయినాయి, తినేటప్పుడు కాదు. 35 సంవత్సరాల నుంచి అది అలాగే జాగ్రత్తగా అక్కడ ఉంది. కారణం పెడితే వాడిన వారు, కడిగిన వారు దానిని ఏం చేశారు? జాగ్రత్తగా వహించింది. కొందరికి 3 నెలలు బట్టలు కావాలా. లవ్ పెరుగుతున్న కొద్దీ కొత్త బట్టలు ఇంటికి వస్తూ ఉంటాయి. తగ్గించుకొని ఆ పాత తీసుకోలేడు.
ఆయన మీద దెయ్యాలా కుక్కలు కొత్త బత్తలు కొత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన వాడికలో ఏముండ, కొందరికి బట్టలు కట్టడం కూడా తెలియదు. కడిగెత్తారు ఎండ మీద ఆరైతే 6 అమ్మా 6 పూర్తిగా 6 ఇంకా అయిపోద్ది, మరి పొడి అయిపోద్ది మరి బట్టలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలా కడగాలో కూడా నేర్చుకోండి. మనకే కడగమని చెప్తే దుగ్గు దాప కడిగేస్తాం. మొన్న ఒకసారి కడగమని చెప్పి వాషింగ్ మిషన్ అది జంప్ చేయాలి. నేను ఇదేంట్రా బాబు, వాషింగ్ మిషన్ ఆత్మశక్తి ఏమో వచ్చిందా? నేను కొత్తగా చూసినోడికి ఏమనిపించట్లేదు. నేను పరిగెట్టి వచ్చాను. వాషింగ్ మిషన్ ఎందుకు జంప్? వాషింగ్ మిషన్ చెప్తే నాయన నా మీద బరువు వేసేసావురా నాయన, నేను మొయ్యలేదురా. దానికి కొంత వేసి కొంత ఇది ఆగలేదు. ఒక అమ్మ బిందులు కూడా ఇందులో కడిగి వచ్చని చెప్పి బిందులు అన్ని పెట్టింది. దొరికేది సూపర్గా, వాషింగ్ మిషన్ భలే దొరికేసింది. హల్లెలూయా. అందుకే దేవాలయం లోపల పొడి రాకుండా, దేవాలయం లోపల చెత్త రాకుండా, ఎందుకు వీళ్ళు నివసించేది ఎక్కడ? ఎడారిలో ఏమి వస్తాయి? శాండ్యూన్స్ వస్తాయి. శాండ్యూన్స్ అంటే ఏంటిది? విపరీతంగా చుడిగాలు అలా తిరిగేసి ఉన్న చెత్త టెప్ప టిప్పి టిప్పి అన్ని ఎత్తెత్తిది. మరి అక్కడ ఏముంటాయి మీరే ఊహించండి. అన్నీ ఉంటాయి. స్వచ్ఛ భారత్ నుంచి స్వచ్ఛమ్మ భారత్ వరకు అన్నీ ఉంటాయి అక్కడ. ఎన్ని గాలి తిరిగి ఎక్కడికి వస్తాయి. అది రాకుండా అడ్డుపరిచి తీరేంతటిగా ఏముంది? డోర్ బీడింగ్స్ మొత్తం కర్టన్ ఉంది. ఆవరణానికి ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలానికి ఏముంది? ఆ రీతి కలిగిన డేరాలు ఉన్నాయి. ఆ డేరాలన్నింటినీ కూడా ఏం చేయాలి? చక్కగా. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, సాతానుకి ఏం చేయకూడదు? చోటు ఇవ్వకూడదు. అది దేవుని పెట్టైనా, అభిషక్తుడైనా, ఆరాధన చేసిన వాడైనా సాతానుకి మీ జీవిత ప్రవర్తన మూలంగా ఏం చేయకూడదు. ప్రత్యక్ష గుడారంలో అయ్యగారులకి జబ్బు రావడానికి ఒక్కడ జబ్బులు కలవడం ఉంటాడు చాలు. ఒక్క కళ్ళు కట్టకలు ఉన్నాడు ఒక్కడు ఉంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాటలో ముగించండి. ఈ మధ్య నేను ఒక ఎయిడ్స్ పట్టిన ఒక కుర్రోడితో మాట్లాడాను. ఆడి చెప్తున్నాడు ఏంటో తెలుసా? అయ్యా నాకు ఎయిడ్స్ వచ్చింది, 10 సంవత్సరాలు నేను చెప్పేస్తాను చచ్చిపోతాను. ఆడు చేసే పని ఏంటో తెలుసా? అందరికి ఎయిడ్స్ వచ్చేటట్టుగా చేస్తున్నాడు. డ్రగ్స్ వాడతాడు. ఆడేం చెప్తాడు తెలుసా? డ్రగ్స్ వాడలేని దగ్గరికి నేను చెప్తాను, వేరే ఇది ఫ్రీగా వాడేసుకో. ఈడు వాడేసిన ఇంజక్షన్ ఆ టిక్కెక్కిన మొత్తం ఇదేం గుర్తుంది, ఆవిడ కూడా ఎక్కించేసి. హలో. అయితే నేను ఆడు మానసిక స్థితిగతిని అర్థం చేసి ఎందుకు ఎలా చేస్తాను? నేను సత్తాను, ఆడు సవ్వాలి, ఎవడు బతకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఆయనతో మాట్లాడి నేను కాస్త దేవుని గురించి చెప్పాను. అయ్యా ఇలాంటి విషయాలు మాకేం చెప్పొద్దు. ఆ దేవుడు నాకు ఈ క్యాన్సర్ ఈ రోగం తెచ్చింది, ఎందుకు ఆ దేవుడు నాకు? నేను అంత ఇచ్చిన దేవుడికి గణపరచాలని ఆయన 10 సంవత్సరాలు నువ్వు చచ్చిపోతావు. నేను 10 సంవత్సరాలు నేను దేవుని కొరకు ఏం చేయి? జీవితాన్ని అప్పగించు. కోపపడిపోయి వెళ్ళిపోయాడు. కానీ నాకు ఒక్క విషయం అర్థమైన, ఆయనకున్న జబ్బు మిగతా వాడికి ఏం చేస్తున్నాడు? అంటింపజేస్తున్నాడు. నేను నాతో కలిసిన పాస్టర్ గారు ఆయన కోసం ప్రార్థన చేశారు. దేవా ఇది మిగతా వాళ్ళకి అంటించుకొని రోగిగా మార్చకూడదు దేవా, ఈయనకు మార్పు వచ్చి తీరాలని చెప్పి ప్రార్థన చేసి వదిలేశాం. ఆయన కోపంతోనే వెళ్ళిపోయాడు. నేను చెప్పొచ్చే మాట, సాతానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. నీ ఆత్మీయతలో ఇవ్వకూడదు, నీ వ్యక్తిపర విషయంలో ఇవ్వకూడదు, నీ సంపాదనలో ఇవ్వకూడదు, నీ జీవిత నడవడికలో ఇవ్వకూడదు. ఎక్కడ సాతాను ఏం చేయకూడదు? ప్రభుత్వ పరచకూడదు. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క మహిమ దిగే కేంద్రం. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నీకు అప్పగించిన పాత్రను సరిగ్గా ఏం చేయాలి? వహించుకు తీరాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి ఏముంది? యూ హ్యావ్ సమ్ వర్క్. నీకు కొన్ని పనులు ఉన్నాయి. తెలియకపోతే అయ్యా నేనేం చెయ్యాలి అడిగి తెలుసుకొని చేసుకోవాలి. ఇన్విటేషన్ లేని పనిగా మారకండి. వస్తాడు పోతాడు చూస్తాడు బై బై చెప్తాడు, ప్రయత్నం చేసింది చేయలేదు. పని చెయ్యాలి. హల్లెలూయా. దాని కొరకు తయారవుతారు. ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించును కాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, పాడుపడతారు, సాక్ష్యాలు చెబుతారు.